చేశారు అనిపించింది. బట్ ఓవరాల్గా వాళ్ళు తీద్దాం అనుకున్నది మాస్గా అంత తీద్దాం అనుకున్నా అంత కనెక్ట్ అవ్వకపోవచ్చు. బట్ ఎన్టీఆర్ మాత్రం వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు ఇంకా సినిమా అంతా. యా 100% ఎన్టీఆర్ లేకపోయింటే కనుక అసలు సినిమా డిజాస్టర్ అయ్యేది. చూడాలి ఇంకా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాపాడతారో లేదో సినిమాని. ఓవరాల్గా అయితే వన్ టైం వాచ్ మూవీ. అయితే ఎన్టీఆర్ వచ్చినాక ఎన్టీఆర్ యాక్టింగ్ బాగుంది. అయితే ఏంటంటే హీరోయిన్ అంత లేదు, హీరోయిన్ వేస్ట్ అంతా ఏం లేదు. 5 minutes ఉంది. మళ్ళీ ఇంకా లాస్ట్లో క్లైమాక్స్ అసలు ఎందుకు తీసినాడు అర్థమే కాలేదు. క్లైమాక్స్ వాళ్ళ కొడుకు వచ్చి చంపుతాడు. ఒకటే సాంగ్ వేసిండ్రు, ఇంకో సాంగ్ తీసేసిండ్రు, అర్థమే కాలేదు. అది మంచి సాంగ్, కొరమైన సాంగ్, మంచి సాంగ్, ఎందుకు తీసేసిండ్రు అర్థం కాలేదు. అట్లా హీరోయిన్ 5 minutes ఉంది బ్రో, 10 minutes, సెకండ్ హాఫ్లో 10 minutes ఉంది అంతే. హీరోయిన్ ఏం లేదు. సైఫ్ అలీ ఖాన్ బాగానే తీసిండు, ఎన్టీఆర్ బాగా తీసిండు. అట్లా క్లైమాక్స్ బాగాలే, నచ్చలే నాకు. ఇంటర్వెల్ బాగుంది కానీ క్లైమాక్స్ అంతా ఏం లేదు బ్రో, కరెక్ట్ తీయలే అని. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే దావూదీ సాంగ్ లేదు సినిమాలో. కొరమైన సాంగ్ లేదు, అది మంచి సాంగ్. అట్లా విజువల్స్ అన్నీ బాగున్నాయి, ఇట్లా షార్క్ వస్తాయి పైకి, మంచిగా ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. అయితే క్లైమాక్స్ సరిగా లేదు, ఎట్లా తీయాలనే థాట్ రాలే. పార్ట్ 2 తీయచ్చా? ఏ పార్ట్ ఇంకా రాదు ఈ దెబ్బకి, వేరే సినిమానే. ఇక రొటీన్ అంటే మ్యూజిక్ బాగుంది. అయితే ఏంటంటే ఎక్కడెక్కడ కొన్ని పార్ట్స్ రిమూవ్ చేసి వేరే మంచి ఇంట్రెస్టింగ్ పెట్టాలి. కొద్దిగా బోరింగ్ అని ఉంది, నిద్ర వస్తుంది అట్లా. హీరోయిన్ 10 minutes ఉందన్న, 10 నిమిషాలే సెకండ్ హాఫ్లో. 1 hourలో 10 minutes ఉంది అంతే. హీరోయిన్ ఏమంత లేదు, గెస్ట్ రోల్. సైఫ్ అలీ ఖాన్ బాగానే చేసిండు. అవుట్ ఆఫ్ 10 7 అట్లా యావరేజ్ అనుకున్నా. బట్ actually choreography was nice actually. Dance adi it's okay actually. Dance kuda he's really good. అంటే యాక్చువల్లీ దేవరాలు యాక్చువల్లీ జాహ్నవి కపూర్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎలా ఉంది మూవీ? ఎలా ఓవరాల్ మూవీ ఎలా ఉంది? ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? స్క్రీన్ ప్రెసెన్స్ కానీ ఎంజాయ్ చేయొచ్చు బ్రో, ఎన్టీఆర్ ని ఎంజాయ్ చేయొచ్చు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఏ హై అయితే మనం చూస్తామో ఫస్ట్ హాఫ్లో, సెకండ్ హాఫ్లో హై అనేది పడిపోతుంది. అక్కడ డ్రాబ్యాక్ అయింది మనకి. సెకండ్ హాఫ్ క్యారెక్టరైజేషన్ చేంజ్, ఏ ట్విస్టులు కానీ, ట్విస్టులు అనేవి ప్రెడిక్టబుల్ ఉంటాయి. ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేసామో అదే జరుగుతుంది. సో అదే కొత్తగా అనిపించింది. అండ్ సో ఫస్ట్ పార్ట్ నుంచి సెకండ్ పార్ట్కి వెళ్ళాలి అంటే సెకండ్ పార్ట్ మనకి హై అనే ఇవ్వాలి, ఎప్పుడు రిలీజ్ అవుతుందో. కానీ బట్ ఇందులో ఏంటంటే సెకండ్ పార్ట్ అనవసరమా, కంటెంట్ ఉంది సినిమాలో. వరల్డ్ బిల్డింగ్ అనేది చాలా బాగా తీసుకున్నారు డైరెక్టర్ గారు. ఆ క్యారెక్టరైజేషన్స్ కానీ, ఆ ఫైట్స్ కానీ, ఫైటింగ్ కొరియోగ్రఫీ కానీ, ఎవ్రీథింగ్ చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. మ్యాక్స్ ఇది అసలు ఎవ్వరు మేము అసలు ఊహించుకోలే. అంత సెన్సేషనల్ సస్పెన్స్ పెట్టేసాడు. బాహుబలిని మించింది సినిమా అయితే నాకైతే.